క్రిస్టియన్ మిషనరీస్ ఒక వార్ లాగా ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో క్రిస్టియన్ మిషనరీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ని ప్రాధాన్యత తీసుకొని విద్యను వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించారు కాబట్టే ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికి మేధస్సును అందించే సైంటిస్టులను ఇంజనీర్లను ఈరోజు మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము. ఈనాటి జీవన ప్రమాణం ఈ మధ్య కాలంలో లెక్కలు బయటకు వచ్చినాయి. 72 సంవత్సరాలు మనిషి యొక్క జీవన ప్రమాణము సరాసరి ఈరోజు 72 సంవత్సరాలు. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి జీవన ప్రమాణము 32 సంవత్సరాలు ఉంటే ఈరోజు 72, 73 సంవత్సరాలకు చేరుకున్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో వారితో పోటీ పడి సేవ చెయ్యాలి, మానవాళిని కాపాడాలి, ఈ కాపాడిన మానవాళికి విద్యను అందించాలి అని క్రిస్టియన్ మిషనరీస్ కంకణం కట్టుకొని అంకిత భావంతో సేవలు అందించింది. కాబట్టి ఈ దేశంలో విద్య వైద్యము క్రిస్టియన్ మిషనరీస్ అందించిన సేవలని అభినందించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉన్నది. కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం కూడా చేరుకోలేని ప్రాంతాలలో ఈ మిషనరీస్ చేరుకొని అత్యంత నిరుపేదలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడడమే కాకుండా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేసింది. ఈ మిరకల్ మంత్ యేసు ప్రభు యొక్క జన్మదినము మనందరికీ శాంతిని ఇవ్వడమే కాకుండా ప్రేమను పంచాలి అనే ఒక గొప్ప సందేశాన్ని అందించిండ్రు. ఆ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నూతన సంవత్సరం మనందరి జీవితాలలో గొప్ప మార్పును తీసుకురావాలి. మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి. తెలంగాణ రైజింగ్ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి. ఈ తెలంగాణ మోడల్తోని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి. ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మాకు శక్తిని ఇవ్వండి. ఆ శక్తిని ప్రసాదించడానికి మీరందరూ ప్రభువును ప్రార్థించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.